అంటే సిటీ సరౌండింగ్స్లో కానీ ఎక్కడైనా సిటీలో కానీ ఇల్లు కొనాలి అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలంటే ఖచ్చితంగా 1 కోటి రూపాయలు పెట్టాల్సి వస్తుంది. సో ఇంకా 3 బెడ్రూమ్ అయితే 1.5 crore పెట్టాల్సి వస్తుంది. మరి అలా కాకుండా ఇంకొంతమంది తక్కువలో కొనడానికి కూడా చూస్తూ ఉన్నారు. వాళ్ళకి సిటీలో ఏ ఏరియాస్లో దొరికేటువంటి అవకాశం ఉంది అంటారు? చాలా మంచి ప్రశ్న సౌజన్య. ఎందుకంటే చాలామంది మనసులో కొట్టాడుతున్న డిస్కషను చాలా సందర్భాల్లో నేను రిప్లై చేశాను. మళ్ళీ కూడా మీకోసం మళ్ళీ ఇంకొకసారి షేర్ చేస్తాను. ఇది చెప్పే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి మీ క్వశ్చన్కి నేను సమాధానం చెప్తాను. ఓకే. ఇప్పుడు మనకి రిజర్వేషన్స్ ఉన్నాయి, రైల్వే రిజర్వేషన్స్. గో బ్యాక్ టు 20-30 years బ్యాక్. ఫస్ట్లో జనరల్గా ఎన్నో రిజర్వేషన్ అక్కర్లేదు. సెకండ్ క్లాస్ స్లీపర్కి ఫస్ట్ ఫుల్ అయ్యేవి. స్లీపర్ అంటాం, అంటే ఏసీ కాదు. దాని తర్వాత ఫిల్ అయ్యేది థర్డ్ ఏసీ, దాని తర్వాత ఫుల్ అయ్యేది సెకండ్ ఏసీ, దాని తర్వాత ఫిల్ అయ్యేది ఫస్ట్ ఏసీ, కూపే ఏసీ ఉంటాయి. ఇది హైరార్కీ. ఇది ఎప్పుడు ఒకప్పుడు మాట ఏక్ జమానాకి బాత్. ఇప్పుడు మొత్తం ట్రెండ్ మారిపోయింది. మీరు చూసుకుంటే ఫస్ట్ ఏసీలు ఫిల్ అవుతున్నాయి. అంటే ఫస్ట్ ఏసీ కొద్దిగా తక్కువైనా సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ ఫస్ట్ కవర్ చేశారు. పీపుల్ హ్యావ్ చేంజ్ దేర్ లైఫ్ స్టైల్, దేర్ లగ్జరీనెస్ హెస్ ఇంక్రీజ్. ఎందుకంటే ఈ సంవత్సరం మీరు ఎండలు చూసుకుంటే 45-46 degrees దాకా కొట్టింది. మన వర్షం పడకముందు అయితే పిచ్చెక్కింది జనాలకి. ఈ దాంట్లో మనం జనరల్ ట్రైన్లో ట్రావెల్ చేయడం అనేది కత్తి మీద సామే. అదే మీరు అనుకోవచ్చు సార్, దానికి రియల్ ఎస్టేట్కి సంబంధం ఏంటంటే మీ మైండ్లో డౌట్ కొట్టుమిట్టాడుతుంది. సంబంధం ఉంది. ఎందుకంటే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ మన సిటీలో మంచి డెవలప్డ్ హైటెక్ సిటీ ఏరియాలన్నీ లేదా కొండాపూర్ కానీ గచ్చిబౌలిలో చూడాలంటే మినిమం 1 crore తక్కువ. ఇక్కడ 2 bedroom కన్స్ట్రక్షన్సే తక్కువ ఉన్నాయి. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సిన ఫ్యాక్ట్. సరే 2 bedroom కొంతమంది కన్స్ట్రక్ట్ చేసినా 1 కోటి రూపాయలు నీకు ఎందుకు అవుతుంది అనేది మీకు బ్రేకప్ ఇస్తాను. సపోజ్ 5 నుండి 5,500 per గజం అనుకున్నాను. 1,400-1,500 square feet 70-75 lakhs అది అయిపోతుంది. ఒక కారు అయితే 5 లక్షలు, 4 లక్షలు, 2 కార్లు అయితే 8 లక్షలు, ఓవరాల్గా ఎమ్యూనిటీస్ కలిపి ఒక 10 లక్షలు. ఓ 10 లక్షలు తర్వాత 7.6% రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఛార్జెస్, అట్లానే ఒక ట్రాన్స్ఫర్ ఫీజు ఉంటుంది కొన్నట్లో. అట్లనే ఇంటీరియర్స్ 2 bedroom అంటే ఒక 8 నుండి 10 లక్షలు లోకల్ మెటీరియల్ పోతే, ఇంపోర్టెడ్ మెటీరియల్ ఇటాలియన్ అవన్నీ వేసుకుంటే డిఫరెంట్ ఉంటుంది. అంటే ఇవన్నీ కలుపుకుంటే మీకు ఆల్మోస్ట్ 1 కోటి రూపాయలు దాటుతుంది. ఇది ఒక 2 bedroom 1,400, 1,200, 1,300 డిపెండింగ్ ఆన్ ఏరియా 5,000 నుండి 6,000 per square feet తీసుకుంటే మనం చెప్పే లెక్క. అయితే మీరు ఏమడుగుతున్నారంటే ఇంత బడ్జెట్ పెట్టుకోవడం అందరికీ వీలు కాదు, అందరికీ పాసిబుల్ కాదు అని అంటున్నారు. సో మీరు ఇప్పుడు చూసుకుంటే బాచుపల్లి, పటాన్చెరు అలా ఏరియాస్ కొన్ని ఉన్నాయి. ఆ ఏరియాస్లో మీకు డెఫినెట్గా తక్కువ రేట్లో 50-60 లక్షల్లో దొరికిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ 3 bedroom కూడా దొరికే అవకాశం ఉంది. బట్ అక్కడ ఉన్న క్వాలిటీ స్టాండర్డ్ బిల్డర్స్, ఏ ఏరియాలో బిల్డర్స్ ఆ ఏరియాలోనే ఉంటారు. ఇప్పుడు మీరు స్టాండర్డ్ బిల్డర్ అంటే ఇప్పుడు మై హోమ్ లాంటి బిల్డర్ ఉన్నాడు, అపర్ణగా ఉన్నారు. అట్లా రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మాస్ లీడర్ రవితేజ, క్లాస్ ఇంకొకరు ఎవరో ఉంటారు. అట్లా ప్రతి దగ్గర కూడా ఒక వేరియేషన్ అనేది ఉంటుంది. ఏ రేంజ్ వాళ్ళు ఆ రేంజ్గా ఉంటారు. ఇక్కడ 50 లక్షలు 60 లక్షలు ఫ్లాట్లు లేవని కాదు, కానీ కొనేవాళ్ళు తక్కువైపోయారు. మీరు లాస్ట్ ఇయర్ ట్రెండ్ చూస్తే 75 లక్షల నుండి 1 కోటి రూపాయలు, 1 కోటి రూపాయల నుండి 1,50 లక్షలు, 1,50 లక్షలు, 2 కోట్లు, 2 కోట్ల నుండి అబోవ్. దీనికి జనాలు మొక్కు చూపుతున్నారు. అంటే ఆ క్లాస్ ఆఫ్ లివింగ్, ఎమ్యూనిటీస్ కావాలి, స్విమ్మింగ్ పూల్ కావాలి, క్లబ్ హౌస్ కావాలి, ఇంకా వగేరే అదర్ పార్క్స్ కావాలి, సెంట్రల్ గ్యాస్ పైప్ లైన్ కావాలి, చాలా ఆటోమేషన్ కావాలి, సీసీ కెమెరాస్ కావాలి, సోలార్ పవర్ కావాలి. ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. సోలార్ పవర్ అంటే మీకు తెలుసు బిల్ చాలా తక్కువ వస్తుంది. సో మార్కెట్లో ట్రెండ్ ఏమైందంటే 25-30 లక్షలనే ఫ్లాట్ లేవు, 50 లక్షలు 60 లక్షల ఫ్లాట్ ఉన్నాయి. కానీ జనాల కల్చర్, బయింగ్ కల్చర్ మారిపోయింది. కన్జ్యూమర్ సైకాలజీ అంటాం, బయింగ్ సైకాలజీ మారిపోయింది. సో అందుకని బిల్డర్స్ కూడా కట్టడం తగ్గించారు. ఇప్పుడు వారు కట్టుకొని ఇన్వెంటరీ ఏం చేసుకుంటారు, కొనేవాళ్ళు లేకపోతే. కొనేవాళ్ళు ఎవరున్నారు, 75 lakhs అండ్ అబోవ్. అంటే మిగతా వాళ్ళు లేరంటే జనరల్ ట్రెండ్ చెప్తున్నాం మనం. సో కొనుక్కునే వాళ్ళు ఈ 30 లక్షలు 50 లక్షలు ఎక్కడ నా గల్లీలు నాళ్ళల్లో ఎరగట్టిన వాళ్ళు, ఆ కొనే సెగ్మెంటు, ఆ కొనే పబ్లిక్ వేరు, అక్కడ నైబరింగ్ వేరు. బట్ మన 50 లక్షల నుండి 75 లక్షలు ఒక నైబరింగ్ వేరు, 75 లక్షలు 1 కోటి రూపాయలు బ్రాకెట్ వేరు. జనరల్ ఇప్పుడు ఎక్కువ మూవ్ అవుతుంది అంటే 75 లక్షల నుండి 1,50 లక్షల దాకా బాగా మూవ్ అవుతుంది. మళ్ళీ 2 కోట్ల తర్వాత కొంత తగ్గుతుంది.
నేను అప్పుడు ఒక మనిషికి 50,000 60,000 శాలరీ వస్తే ఎంత సేవ్ చేస్తాడు? అవును. నేను ఒక టాపిక్ కూడా మనం మాట్లాడాను, 50 సంవత్సరాలకి ₹1,00,00,000 సంపాదించకపోతే లైఫ్ వేస్ట్. 50 సంవత్సరాలకి ₹1,00,00,000 అన్న అంటే మీరు ఆల్మోస్ట్ 20 సంవత్సరాలకి డిగ్రీ అయిపోతే 30 సంవత్సరాలు వర్క్ చేశాక సంవత్సరానికి మీరు 2-3 లక్షలు సంపాదించకపోతే ఇంకెందుకండి? హౌ విల్ యూ సర్వైవ్? సో ఆ విధంగా చూసుకుంటే ప్రస్తుతం ఉన్న డిమాండ్ ఈకో ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, అట్లా లగ్జరీ స్టైల్, వీకెండ్ హోమ్స్ వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ నార్మల్ క్లాస్ బిల్డర్స్ ఎవరు కొనుక్కుంటారు. నార్మల్ క్లాస్ ఫ్లాట్స్ 30, 40, 50 lakhs తగ్గిందనే చెప్పుకోవాలి మన రిక్వైర్మెంట్. ఇందాక మనం అంతకుముందు వీడియోలో UHNWA గురించి మాట్లాడాం. ఇక్కడ కూడా కల్చర్ స్లోగా అటే మూవ్ అవుతుంది. జనాల దగ్గర డబ్బు లేకపోయినా లైఫ్లో ఒక్కసారి 2 సార్లు కొనుక్కుంటాం అని చెప్పి ఆ ఒక్కసారి కూడా మంచి ఇల్లు కొనుక్కుందాం, మంచి ఫెసిలిటీస్ కొనుక్కుందాం. ఎస్పెషల్లీ ఇప్పుడు మన కోసం కొనుక్కోవట్లే ఇల్లు, మన పిల్లల కోసం కొనుక్కుంటాం. ఎందుకంటే పిల్లలకి ఈ రోజుల్లో ఫ్రెండ్సే లేరు. ఫ్లాట్లో ఒక లోన్కి వచ్చినట్టు తలిపేస్తాం. వాడికి సైకిల్ తొక్కడం రాదు, స్కూటర్ నేర్చుకోవడం రాదు, డైరెక్ట్ ఏసీ కార్లో వెళ్ళిపోతాడు, కార్ డ్రాప్ చేస్తారు. దానివల్ల కొన్ని హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి పిల్లలకి. ఒబెసిటీ పెరిగిపోయిన తిండి ఇవన్నీ కూడా ఉన్నాయి, అది డిఫరెంట్ సబ్జెక్టు. బట్ ఎందుకు చెబుతుంటే పిల్లలకి మంచి ఫ్రెండ్స్ ఉండాలి. అలవాటు అంటే మనకు మంచి చోటు తిరిగితే మంచి బుద్ధులు వస్తాయి. అలవాట్లు ఉన్నట్టు ఏ అలవాట్లు ఉన్నట్టు తిరిగితే ఆ అలవాట్లు వస్తాయి. 6 నెలలు తిరిగితే ఆడే వీడు సావాసం చేసిన సామెత ఉంది. అట్లా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మదర్ అండ్ ఫాదర్ వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు స్పెండ్ టైమ్ విత్ ది చిల్డ్రన్, బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. అవును. సో మరి ఎవరైతే అంటే 1,00,00,000 కంటే తక్కువలో ఇల్లు చూసుకోవాలనుకుంటున్నారో, ఓవరాల్గా అన్నీ కలుపుకొని ఖర్చులన్నీ కలుపుకొని ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి అసలు ఛాన్సే లేదంటారా? వాళ్ళు సొంత ఇల్లు లేకుండానే ఉండాల్సిందేనా? ఫ్లాట్ కొను ఎందుకు లేదండి. ఇప్పుడు ఇవాళ లేదు, ఒకప్పుడు మన ఫాదర్, మీ ఫాదర్, మా ఫాదర్, మా తాతలు చూసుకుంటే 58 సంవత్సరాలు 57 సంవత్సరాలు వచ్చి ఇల్లు కొనుక్కున్నారు. ఎట్లా PF PPF డబ్బులు వచ్చి మిగతా బోనస్ అని ఇవన్నీ. ఇప్పుడు అలా లేదు కదా. 25-30 ఇయర్స్కి ఇల్లు కొనేస్తున్నారు. ఫస్ట్ హౌస్, సెకండ్ హౌస్ 40 ఇయర్స్ కొన్నారు, 50 ఇయర్స్కి దే ఆర్ గోయింగ్ టు లగ్జరీ ఐదర్ కమర్షియల్. ఇప్పుడు చాలామంది చూసుకుంటే యావరేజ్ అనాలిసిస్ ప్రకారం నైట్ ఫ్రాంక్ అనే సంస్థ ఉంది. వాళ్ళ అనాలిసిస్ ఏమి ఇచ్చారంటే సగటున, అంటే తెలుగులో యావరేజ్ అంటే అదే కదా, యావరేజ్గా ఒక మనిషికి నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్కి 2.57 ఇల్లు లెక్క ఉన్నాయి. అంటే ఫస్ట్ ఇల్లు ఉండడానికి, సెకండ్ ఇల్లు రెంటల్ ఇవ్వడానికి, థర్డ్ ఇల్లు ఇది చేయడానికి. సో ఆ విధంగా వెళ్ళిపోయి ఫస్ట్ హౌస్ ఎవరు సాటిస్ఫై అవ్వట్లేదు. ఫస్ట్ హౌస్ మదర్ వైఫ్ పిల్లలతో, సెకండ్ వైఫ్ రెంటల్ ఇన్కమ్, థర్డ్ ఇంకా లగ్జరీ వీకెండ్. అందుకని నేను 2.5 అన్నాను. ఓకే. సో ఎవ్రీ పర్సన్ ఈజ్ రైజింగ్ టు దట్ లెవెల్ యావరేజ్ చూసుకుంటే. సో నోబడీ ఈజ్ డ్రాపింగ్ దర్ బయింగ్. వాళ్ళకున్న విస్తీర్ణ బట్టి, వాళ్ళకున్న కెపాసిటీ బట్టి, వాళ్ళకున్న కెపాసిటీ 1000 square feet కొనుక్కోవచ్చు, 1400 కొనుక్కోవచ్చు, 2000 కొనుక్కోవచ్చు. కొన్ని ఏరియాలో మీరు చూసుకుంటే లేటెస్ట్గా బంజారా హిల్స్ హైయెస్ట్ చేసిన 5 crores ఫ్లాట్కి రిజిస్ట్రేషన్కి ఎంత 7.6%. అట్లా 4 to 5 crores కొండాపూర్ కానీ, గచ్చిబౌలి కానీ, బంజారా హిల్స్ కానీ, జూబ్లీహిల్స్ రేంజ్ అవుతున్నాయి. సో దీన్ని బట్టి చూసుకుంటే రియల్ ఎస్టేట్ ఈస్ గోయింగ్, బయింగ్ అఫోర్డబిలిటీ ఈస్ గోయింగ్, GDP ఈస్ గ్రోయింగ్. ఇట్స్ అ పాజిటివ్ సైన్ ఫర్ విన్-విన్ సిచ్యుయేషన్ ఫర్ ద ఎంటైర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.